మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి 2,00,000 కోట్లు ఖర్చు ఏమిటి? అది రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీసేటటువంటి చర్య. 1,00,000 ఎకరాలు మావిగన్ తీసుకోండి. మావిగన్ తీసుకుంటే అది ఆల్రెడీగా గ్రోత్ ఇంజిన్ కలిగినటువంటిది. దీంట్లో ఒక 10% దాని మీద ఖర్చు పెడితే గ్రోత్ కనబడేటటువంటి రాజధాని తయారైపోతుంది. అంటే దానిపైన మొదట్లో ప్రజలు, నెటిజన్లు అందరూ కూడా యావగింపుగా ఉన్న తరువాత దాన్ని ఆలోచించి ఇది మంచి విషయమే, ఇది మంచి పద్ధతి అనేటటువంటిది ఇప్పుడు మెచ్చుకుంటున్నటువంటిది రోజు రోజుకి మద్దతు పెరుగుతుంది. అయితే ఈ క్రమంలోనే ఏబి వెంకటేశ్వరరావు గారు, మాజీ ఐపీఎస్, ఆయన జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఈ మావిగన్ అన్నటువంటిది ఇది ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. ప్రతిరోజు కూడా జనాల్లో దీని మీద ఆలోచింపజేస్తుంది, మద్దతు పెరుగుతుంది అన్నటువంటిది. ఆయన ఈ పదం తెలివి తక్కువగా అనలేదు అని అటువంటి విధంగా ఆయన చెప్పటం, అట్లాగే పారిశ్రామికవేత్తలలో దృష్టికి వెళ్ళిపోయింది ఆ వరుడు. కాబట్టి పరిశ్రమలు కూడా పెట్టడానికి ఆలోచించేటటువంటి పరిస్థితి, పరిశ్రమలు కూడా దూరం అవుతున్నటువంటి. ఇప్పుడు ఒక 4th స్టార్ హోటల్ కానీ 5 స్టార్ హోటల్ కానీ ఏమైనా ఉండాలంటే ఏంటి, అక్కడ ప్రజలు ఉండాలి కదా. ప్రజలు లేనిది ఇంకెక్కడ ఉంటారు? వర్షాకాలం వస్తే పడవలతో వెళ్ళేటటువంటి పరిస్థితి. మరి అట్లాంటి దానికి ఎలా 40-50 ఏళ్ళు అయితే కానీ అది గ్రోత్ ఇంజిన్ అయ్యేటటువంటి పరిస్థితి లేదు. ఆల్రెడీగా మావిగన్ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు సూచించినటువంటి ప్రాంతంలో గ్రోత్ ఇంజిన్ అయ్యేటటువంటి పరిస్థితి. అది ఏబి వెంకటేశ్వర్లు గారు ఆ విధంగా ఆయన చెప్పుండుంటే, ఇక్కడ జయప్రకాష్ నారాయణ గారు, మాజీ ఐఏఎస్ గారు, ఆయన ఇది పిచ్చి తుగ్లక్ చర్య, రాజధాని ఎప్పటికప్పుడు మార్చేస్తుంటే ఇది ఆర్థిక భారం రాష్ట్రం పైన పడుతుంది, ఆర్థికంగా నష్టపోతారు అనేటటువంటి విధంగా, ఆదాయం కూడా గండి కొడుతుంది రాష్ట్రానికి అనేటటువంటి విధంగా ఆయన చెప్తున్నటువంటిది. కానీ ఆయన పైన ఇప్పుడు నెటిజన్లు ఇలా ఈయన ప్రస్తావన చేస్తారేంటి, ఇట్లా కానీ ప్రశ్నిస్తారేంటి అని ఆయన పైన ప్రశ్నలు సంధించారు. ఎలా అంటే మేధావులు, నెటిజన్లు ఈ విధంగా ప్రశ్నలు సంధించారు. సుమారు 1,00,000 ఎకరాల్లో 2-3 పంటలు పండేటటువంటి ప్రాంతంలో వర్షాకాలం వస్తే నీరు తోడుకునేటటువంటి పరిస్థితి, అట్లాంటి ఉన్నటువంటి భూములు, పంటలు పుష్కలంగా పండేటటువంటి భూములు, భారతదేశంలోనే చక్కగా పండేటటువంటి భూములు అక్కడ తీసుకున్నారు. రాజధాని నిర్మాణం వల్ల రాష్ట్రానికి ఆర్థిక నష్టం వస్తుంది కదా, ప్రజలకి కూడా అక్కడ నష్టమే కలిగింది పంటలు లేక. మరి ఈ విధంగా ఇప్పటికే పోర్టు, ఎయిర్పోర్టు, రైల్వే జోను, నేషనల్ హైవేలతో ప్రపంచానికి అద్భుతమైనటువంటి కనెక్టివిటీ ఉన్న కారిడార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సూచించినటువంటిది. మరి దానివలన ఆల్రెడీగా గ్రోత్ ఇంజిన్ ఉన్నటువంటిది, అది దానివలన లాభం వస్తుంది కానీ దానివలన నష్టం ఎలా వస్తుంది, ఏం మాట్లాడుతున్నారు, ఏ విధంగా ప్రశ్నించారు అనేటటువంటి విధంగా నెటిజన్లు వాళ్ళు ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారి మీద సంధించేటటువంటి పరిస్థితి. మరి ఇది కరెక్టే, గ్రోత్ ఇంజిన్గా ఉన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు సూచించినటువంటిది చాలా చక్కనైనటువంటి విషయం అని ఇప్పుడు అంతటా కూడా చర్చ ఇదే. మరి అక్కడ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఆ ప్రాంతం వాసులు కూడా పార్టీలకు అతీతంగా కూడా ఇప్పుడు దీని గురించి చర్చించుకుంటున్నారు. ఏదైనా పెట్టుబడి పెడితే లాభం వచ్చేటటువంటి పరిస్థితి కావాలి కానీ అక్కడే మనం పెట్టుబడి పెట్టుకోవాలి కానీ డబ్బును ఎక్కడ అంటే మనం పెట్టుబడి పెట్టేది వృధా అయిపోతున్న దగ్గర మనం పెట్టుకుంటే ఏం ప్రయోజనం అనేటటువంటిది పార్టీలకు అతీతంగా మాట్లాడుకుంటున్నటువంటిది. అది వాస్తవమా కాదా, ఏం చెప్తారు మీరు? నమస్తే.